హలో అన్న, నేను పడేలు మాట్లాడుతున్నా. ఓఎల్ఎక్స్లో ఐఫోన్ 15 పెట్టినారు కదా, ఉందే ఇంకా? ఉంది బ్రో. ఏం పేరు నీ పేరు? బడేలా? భలే ఉంది నీ పేరు. అవునన్నా, బడేల్. లాస్ట్ ప్రైజ్ ఎంత అన్న? 90,000 పెట్టినావు కదా ఫోను. 90,000 బ్రో లాస్ట్. నేను కొన్నప్పుడు 150,000 పడింది కొత్తది. కొంచెం తగ్గించి చెప్పన్న అట్లా. అట్లా అంటావా? 90,000 బ్రో. బ్రో తగ్గమని లేదు, తగ్గిమన్నా, డబ్బులు తగ్గిమన్నాం బ్రో. సర్లే, నాదే పోతే పోయింది 10,000. 80,000 తీసుకో. ఇంకొంచెం తగ్గి బ్రో. సర్లే తమ్ముడు, నీకు ఎంత కావాలో, నీ దగ్గర ఎంత ఉంది ఓ మాట చెప్పు నాకు. 80,000కి 70,000 తక్కువ ఉంది బ్రో, అంతే. అంటే 10,000 పెట్టుకొని 90,000 ఫోన్ చేసినావు. ఇంట్లో దెంగులు తక్కువైనాయి తమ్ముడు నీకు, ఎట్లా? ఏంది బ్రో అట్లా మాట్లాడతావు? మడే నువ్వు ఏంద్ర చేసేదే? దెంగులు తినే పని కాకపోతే పొద్దున్నే టిఫిన్ తినే టైంకి నాకు ఫోన్ చేసి నాతో దెంగులు తింటుండవు. ఇంట్లో చిన్నోనువే. అవునన్నా, అయితే ఇస్తావా 10,000 ఫోను? అవును, ఇంతకీ నీకు ఆ 10,000 కూడా ఎక్కడి నుంచి వస్తాయరా? ఇప్పుడే కాదన్నా, 1వ తేదీ వస్తే వస్తాయి డబ్బులు. అవునా? ఏం జాబ్ చేస్తావు ఇంతకీ? జాబ్కి ఏం లేదన్నా, ఇంకా చదువుకుంటున్నా. బీటెక్ ఫస్ట్ ఇయర్, నేను మొన్నే జాయిన్ అయింది. మరి ఆ 10,000 యాడ్ నుంచి వస్తారా నీకు? మా అమ్మమ్మకి నాయనమ్మకి పెన్షన్ డబ్బులు వస్తాయి కదన్నా, 1వ తేదీ. బుల్లి కబుర్లు చెప్పి వాళ్ళ దగ్గర వీక్కుండేది. ఇందుకు కాదరా నీకు దెంగులు పడేది? రూపాయి లేకుండా ఫోన్ చేసి నాతో దెంగులు తింటున్నావు. నిన్ను 2 దెంగినా తప్పులేదురా తమ్ముడు. ఆయన ఐఫోన్ ఎందుకురా నీకు? మా కాలేజీలో చాలా మంది యూజ్ చేస్తారన్న, అందుకు నేను కూడా షో దింగుదామని. వెరీ గుడ్ రా. అట్లా షోదింగ్కి పోయి నేను కూడా 1,50,000 పెట్టి ఫోన్ కూడా ఉండేది. ఇప్పుడు ఈఎంఐ కట్టేకే ఫోన్ అమ్మేస్తున్నా. కాబట్టి నువ్వేం చేస్తావంటే గుద్ద మూసుకొని అమ్మా నాయన కొనిచ్చిన ఫోన్ తీసుకొని వాడుకో. చక్కగా పెట్టింది చదువుకో. నా ఫ్రెండ్ తీసుకున్నాడు, నా లంగాలాడి తీసుకుంది, నా మొండ తీసుకుంది అని ఇట్లా ఐఫోన్లు, బైకులు, హెచ్చులు పోయి తీసుకున్నావంటే ప్రతి నెల ఈఎంఐకి ఎవరిదో పట్టుకుంటావా? ఏందన్నా పట్టుకుండేది? చేతులు ఆతరపు గుద్దోడా. చేతులు పట్టుకోవాలా, ప్రతి నెల అడుక్కోవాలా, మళ్ళీ వాంది గట్టి కింగోంది పట్టుకోవాలా. ఎట్లా పట్టుకుంటావు మరే? ఓ నేను ఇట్లా పట్టుకుంటూ పోతే కాలేజీలో అదొదే పట్టుకోలేమో అని. ఎందుకు వచ్చింది కమరా నాయన ఇది? లేదన్నా. మంచిదిరా తమ్ముడు. ఊరికే ఇంట్లో వాళ్ళ తలకాయ తినకుండా చక్కగా చదువుకో. నీ డబ్బులు నువ్వు సంపాదించినప్పుడు ఐఫోన్ కాకపోతే వాళ్ళ అక్క ఫోన్ కొను. మీ క్లాస్లో వాళ్ళు ఎంతమంది ఈఎంఐలు కడుతున్నారో అడుగుపోయి ఒకసారి. ఆ నాయలకి పొద్దున్నే బాత్రూమ్ కూడా చక్కగా రాదు. ఈఎంఐ డేట్ దగ్గరకు వస్తుంది అంటే చెప్తున్నాం కదా, పోయి అడుగు, నీకే తెలుస్తుంది. ఆ ఈఎంఐ రుచులకి అప్పుల జోలికి ఇప్పుడే వద్దులే కానీ